నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మన శరీరంలో వచ్చేటువంటి కొన్ని నొప్పుల్ని మనం భరించగలుగుతాం, కానీ కొన్ని నొప్పులు మాత్రం మన జీవితాన్ని అస్తవ్యస్తం చేసేస్తూ ఉంటుంది. అలాంటి పెయిన్స్లోనే ట్రైజెమినల్ న్యూరాలజియా ఒకటి. సో ఏంటి ఈ ట్రైజెమినల్ న్యూరాలజియా? కొంతమంది దీనిని దంత సమస్యగా అనుకొని పొరపడుతూ ఉంటుంటారు. బట్ ఇది వచ్చేటువంటి పెయిన్ ఏ రకంగా మనం తెలుసుకోగలుగుతాము? సో వీలైనంత తొందరగా దీనికి ట్రీట్మెంట్ తీసుకోకపోతే అసలు ఏమవుతుంది? ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ఈపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ నుంచి సుధీర్ ధారా గారు. హలో సార్. హాయ్ అండి. సార్, ట్రైజెమినల్ న్యూరాలజియా. మ్మ్. సో ఈ పెయిన్ వచ్చిందని అంటే చాలా మంది చచ్చిపోవడానికి కూడా సిద్ధమైపోతూ ఉంటారని చెప్తూ ఉంటారు. సో నిజంగా అంత అన్బేరబుల్ పెయిన్ అనేది వాళ్ళకు ఉంటుందా? అలాంటి పెయిన్ కూడా ఫ్రమ్ స్టార్టింగ్లో చాలా మంది ఇది మేబీ ఇది టీత్ పెయిన్ వల్ల కూడా రావచ్చు అని అనుకునే భ్రమపడే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? ట్రైజెమినల్ న్యూరాలజియా అన్నది న్యూరాలజియా అనగానే మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ఈ నొప్పి నరాల నుంచి వస్తుంది. న్యూరాలజీ అంటే నర్వ్ నుంచి వచ్చే అబ్నార్మాలిటీ వల్ల వచ్చే పెయిన్ని న్యూరోపతిక్ పెయిన్ కానీ న్యూరాలజీ కానీ అంటారు. ట్రైజెమినల్ అంటే ఏంటి? అదొక క్రేనియల్ నర్వ్, బ్రెయిన్లోంచి వచ్చే ఒక నరము, మెయిన్ నరము. ట్రై అంటే మూడు అది బ్రెయిన్లోంచి బయటకు వచ్చి 3 నరాలుగా డివైడ్ అవుతుంది. అదేం చేస్తుంది అంటే బ్రెయిన్లోంచి బయటికి రాగానే ఫస్ట్ నరము 3 కదా, ఫస్ట్ నరము ఈ నుదురు కన్నుగుడ్డు స్కిన్కి సెన్సేషన్స్ పెయిన్ అది కారణం. ఓకే. ఫస్ట్ నరం నుదురు కన్నుగుడ్డు, కార్నియా ఉందా నల్లది, దాని సెన్సేషన్స్ కూడా ఒకటో నరం. రెండో నరము ముక్కు సైడ్ భాగము, ఈ చెంప పై పెదవి. రెండో నరము సెన్సేషన్స్ అన్నీ కూడాను ఈ ఏరియాకి సప్లై చేస్తాం. మూడో నరం కింద పెదవి, జా, దవడ. అంటే ఓవరాల్గా ట్రైజెమినల్ నర్వ్ ఒక సైడ్ ఫేస్ అంతా సప్లై చేస్తుంది. అంటే ఇక్కడ సెన్సేషన్స్ ఉన్నా, కొట్టినా, ఎవరిని గిల్లినా గిచ్చినా కానీ ఆ నర్వ్ వల్లనే మనకి ఇది జరిగింది అంటే సెన్సేషన్స్ అని నర్వ్. సో ఇది బ్రెయిన్లోంచి బయటకు వస్తున్నప్పుడు ఈ నరానికి బ్రెయిన్లో ఏదన్నా ఆటంకం కలిగితే ఆ నర్వ్ నుంచి వచ్చే నొప్పి షాక్లా ఉంటుంది. జిగ్, అప్పుడు ఫేస్లో జగ్బన్, ముట్టినా షాక్, బ్రష్ చేసినా షాక్, తిన్నా షాక్, చల్లగాలి తగిలినా షాక్. అంటే బాడీలో ఏ పార్ట్లో అయినా కానీ నొప్పులు మనం భరించవచ్చు, కానీ ఫేస్ మీద ఎంత ఘోరం. మాట్లాడితే షాక్ కొడుతుంది, ఎవరిని ముట్టుకుంటే షాక్. మాట్లాడినా కూడా వస్తుందా? సివియారిటీ పెరిగే సివియారిటీ ఇట్లా. అంటే కొంతమంది పేషెంట్స్ ఎట్లా వస్తారంటే ఇట్లా వస్తారు, నాతో మాట్లాడితే చక్ మన షాక్ కొడితే ఇట్లా పట్టుకుంటారు ఓ 5 సెకండ్స్. అమ్మా, కొంతమంది 10 సెకండ్స్ వస్తుంది. అంత భయంకరమైనటువంటి నొప్పి కలిగించే జబ్బే ట్రైజెమినల్ న్యూరాలజీ. ఆగి అలా రావడం జరుగుతూ ఉంటుందా పర్ డేలో ఎన్నిసార్లు? దానిలో క్యారెక్టరిస్టిక్ పాయింట్ ఏంటంటే పెరాక్సిస్మల్ అంటారు. అంటే ఆగి వస్తుంది, ఇంకా నెక్స్ట్ వచ్చే వరకు నరకం. వాళ్ళకి ఎప్పుడు వస్తుందో తెలీదు. మైండ్ అంతా కూడా పిచ్చెక్కిపోయి ఉంటుంది. ఏం పని చేయాలా? పని చేయలేరు, ఇంట్లో పని చేయలేరు, మాట్లాడలేరు, బయటికి పోలేరు, పార్టీకి పోలేరు. ఓకే. సో ది ట్రైజెమినల్ న్యూరాలజియా. సో దానికి ఏం చేస్తారు? ఫస్ట్ మీరు ఇంతకుముందు అన్నారు పన్ను నొప్పి అనుకొని వెళ్తారు. మన పళ్ళ డాక్టర్లు ఏం చేస్తారంటే వాళ్ళ పని ఏంటంటే టప్పని పన్ను బీకుతారు. ఆ ఏరియాలో ఉందంటే పన్ను నొప్పి తగ్గలేదు, మళ్ళీ వెళ్తాడు, ఇంకో పన్ను బీకుతారు, పక్కన ఇంకో పన్ను ఉందని వాళ్ళు చెప్తారు, అక్కడ ఉంచారంటే. అట్లాగా ఒక 3-4 పళ్ళు పీకాక డెంటిస్ట్కి అనుమానం, సారీ ఇది పన్ను నొప్పి కాదు, ఇది నర్వ్ పెయిన్ అని న్యూరాలజిస్ట్కి పంపిస్తారు. న్యూరాలజిస్ట్ చూసి ఇది ట్రైజెమినల్ న్యూరాలజీ అని వాళ్ళు న్యూరాలజిస్ట్, వాళ్ళు ఫిజిషియన్స్ కదా, ట్యాబ్లెట్స్ పెడతారు. ఏం ట్యాబ్లెట్స్? కార్బామజిపిన్, గాబాపెంటిన్, బ్యాక్లోఫెన్, ఇంకా వేరే అన్ని నరాలకు సంబంధించిన నొప్పికి కనిపెట్టిన మందులన్నీ కొడతా ఉంటారు. ఏమవుతాయి? ఫస్ట్ నొప్పి వచ్చింది, 15 రోజుల తర్వాత న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాము, ట్యాబ్లెట్ పెట్టి తగ్గిపోతుంది. ఒక 1-2 నెలలు బాగుంటుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ న్యూరోఫిజిషియన్ దగ్గరికి వెళ్తాం, నెమ్మదిగా ట్యాబ్లెట్లు ఇంక్రీజ్ చేస్తారు. 2 ట్యాబ్లెట్స్ 4 అవుతాయి, మళ్ళీ ఒక 6 నెలలు బాగానే ఉన్నట్టు ఉంటుంది, మళ్ళీ నొప్పి వస్తుంది, వెళ్తే మళ్ళీ మారుస్తారు. ఇలాగా 1 సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, లేదంటే 6 నెలలకి ఎక్కువైపోవచ్చు. అయినప్పుడు ఫైనల్గా దీనికి పాతకాల పద్ధతిలో ఏంటి అంటే
ఇప్పుడు ఎందుకు వచ్చింది ట్రైజెమినల్ న్యూరాలజియా? ట్రైజెమినల్ నర్వ్కి బ్రెయిన్లో ఏమవుతుంది? బ్రెయిన్లో ట్రైజెమినల్ నర్వ్ ఇట్లుంటే పక్కన ఒక రక్తనాళం ఉంటుంది. అది దీన్ని కానీ టచ్ చేసింది అనుకో ఈ పెయిన్ రావచ్చు. అది లేకపోయినా రావచ్చు. జనరల్గా ఇది కారణం. బ్లడ్ వెజల్ ఉంటుందా? బ్లడ్ వెజల్లో బ్లడ్ ఎట్లా పోతుంది? హార్ట్ పంపింగ్ విధానంగా చక్ 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 అంతేనా? అది వెళ్తా ఇట్లా వెళ్ళగానే చక్ మన షాక్ కొడుతుంది మనకి. ఓకే. ఈ బ్లడ్ వెజల్లో బ్లడ్ ఇట్లా పోగానే అది నర్వ్ని టచ్ చేసినప్పుడు చక్ మన షాక్ కొడుతుంది. సో ఇది ఆ బ్రెయిన్లో ఎంఆర్ఐ తీసుకొని చూసి ఇది బ్రెయిన్లో బ్లడ్ వెజల్ వెళ్ళి నరం మీద పడింది కాబట్టి బ్రెయిన్ ఓపెన్ చేసి పాతకాలంలో బ్రెయిన్ ఓపెన్ చేసి ఆ నరాన్ని కనుక్కొని ఆ రక్తనాళాన్ని కనుక్కొని దాన్ని డివైడ్ చేసి మధ్యలో ఒక డాక్రాన్ ప్యాచ్ పెట్టేవాళ్ళు. పెద్దది అంటే ఫేస్ మీద నొప్పికి బ్రెయిన్ ఓపెన్ చేయాలి. బ్రెయిన్ ఏంటి? బ్రెయిన్ అన్నది నరాల ముద్ద. దాంట్లో ఆ నరంను కనుక్కోవాలా. చాలా చాలా స్కిల్ఫుల్ జాబ్ అది. అంత నరాలే. ఒక నరం బదులు ఇంకోటి చేస్తే పారాలిసిస్లు డెత్లు ఏమైనా అవ్వచ్చు. సో మేజర్ సర్జరీ ఇంతకుముందు చేసేవాళ్ళు. ఇప్పుడు దానికి ఆల్టర్నేటివ్గా ఇప్పుడే కాదు ఒక 20 సంవత్సరాలు ఆ నరువులో కూడా ఈ ప్రాబ్లం రావటానికి రీజన్స్ ఏముండొచ్చు అంటే కోల్డ్ ఏరియాలో ఉండే వాళ్ళకి ఎక్కువ అట్లా ఏం కాదు. ఓన్లీ ఫస్ట్ రీజను రక్తనాళం దాని మీద పడ్డాం. అంతే. కొన్నిసార్లు రక్తనాళం పడదు అయినా నొప్పి వస్తుంది. అది ఎక్కడుందంటే అక్కడ తెలియదు, దేనివల్ల వచ్చిందో తెలియదు, కానీ నరం నుంచే వస్తుంది. సో దీనికి ఇప్పుడు ఆల్టర్నేటివ్గా దీనికి పెద్ద బ్రెయిన్ ఆపరేషన్కి ఒక చిన్న ఇంజెక్షన్తో ఆ నరంలో ఏ భాగం అయితే ఎఫెక్ట్ అయిందో, ఇప్పుడు 3 భాగాలు చెప్పాను కదా, 3 భాగాలు అటెంప్ట్ అఫెక్ట్ కావు. కొన్ని 2 అవుతాయి, కొన్నిసార్లు ఒకసారి అవుతుంది. ఎక్కువ 2వ, 3వది V2 V3 వి అంటారు దాన్ని ట్రైజెమినల్. ఎందుకంటే క్రేనియల్ నర్వ్ కదా, వి అంటే 5th నర్వ్. అది వి రోమన్లో వి అంటే 5th కదా, 5th. V2 V3 ఎక్కువ కాంబినేషన్లో ఉంటుంది. ఓకే. V3 అలోన్ కన్ను భాగం కొంచెం తక్కువ ఉన్నాయి వాటిలో. సో మనం దగ్గర ఉన్న మిషనరీ తోటి ఆ నర్వ్ అది V2నా V3నా V1నా కనుక్కొని ఆ ఒక్క బ్రాంచ్కే చిన్న లేజర్ ట్రీట్మెంట్, అదే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చేయడం అన్నది సింపుల్ ఇంజెక్షన్ ట్రీట్మెంట్. ఇక్కడి నుంచి వెళ్తాము, అక్కడికి వెళ్ళి ఆ నర్వ్ ఎక్కడైతే వస్తుందో చూసి దానికి ఆ నీడిల్ దాని దగ్గర తీసుకెళ్ళి ఒక మిషన్తో మళ్ళీ పెయిన్ని ప్రొడ్యూస్ చేసి, అంటే అడుగుతాం, అమ్మ ఇదే కదా నీకు నొప్పి వచ్చేది? ఇదే సార్. దానికి ఒక 60 సెకండ్స్ రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ లోపలికి పంపిస్తాం. అట్లాగా 2 కానీ 3 సిట్టింగ్స్ కానీ చేస్తాం. అంటే ఇది చేసిన తర్వాత వాళ్ళకి స్పర్శ అనేది నార్మల్ తగ్గుతుంది. ఏం కాదు, తగ్గుతుంది. నొప్పి బదులు కొంచెం స్పర్శ తగ్గడం ఏముండదు. ముందే చెప్తాం, అమ్మా చూడమ్మా ఇప్పుడు నీకు ఈ ప్రాబ్లం ఉంది కదా, ఇక్కడ నీకు ఏం లేదు కదా, ఇక్కడ సెన్సేషన్ బాగుంటుంది, ఇక్కడ కొంచెం తక్కువ. ఎందుకు చెప్తామంటే వాళ్ళకి ఏం తెలియదు చూస్తుంటే. రేపొద్దున ప్రొసీజర్ అయినాక ఏంది ఇది, ఈ పక్క నాకు మొద్దు బారిపోయింది భయపడకుండా. సో ఈ నొప్పితో పోలిస్తే ఇది అసలు నథింగ్. సో అవన్నీ కొంచెం చెప్తాం వాళ్ళకి ముందే. కానీ ఎంత రివార్డింగ్ ట్రీట్మెంట్ అంటే, ఎవరైనా పెయిన్ స్పెషలిస్ట్కి ఏదైనా డాక్టర్కి ఇంత నొప్పిని ఒక అరగంటలో తగ్గించగలమన్న ఫీలింగ్ జీవితంలో ఎన్ని కోట్లు ఇచ్చినా రాదు డాక్టర్కి. పర్టికులర్ అంత సివియర్ పెయిన్తో సూసైడ్స్ కూడా చాలామంది చేసుకుంటారు. చాలామంది సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న పేషెంట్స్ నా దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ బాగున్నారు. సో ఇంత చాలా భయంకరమైన నొప్పికి సులభమైన పద్ధతి, చాలా రిలీఫ్ దొరికినట్టే వాళ్ళకి, సూపర్ రిలీఫ్. ఆ పెయిన్ని తగ్గించడం అన్నది అసలు జీవితంలో మనల్ని ఎప్పుడు మర్చిపోరాడు. ఓకే. సో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఎప్పుడైనా వచ్చే ఛాన్స్ ఏమైనా చాలా తక్కువ, 5% రికరెన్స్ ఉంటుంది. 100 మందికి చేసాం అనుకో, 95 మంది ఫస్ట్ క్లాస్గా ఉంటారు, 5 మందికి చెప్పలేము కొన్నిసార్లు. ఇక్కడ అంటే ఒక పాయింట్ ఏంటంటే, మళ్ళీ వచ్చింది అనుకో మళ్ళీ రిపీట్ చేసుకోవచ్చు. ఇంజెక్షన్ ట్రీట్మెంటే కదా, సింపుల్గా అవుతుంది. నిన్న ఒక అమ్మాయికి చేసాం, నెల్లూరు నుంచి వచ్చింది. ఆ అమ్మాయికి రైట్ సైడ్ చేశాను 1 year 2 years బ్యాక్, లెఫ్ట్ వచ్చింది. ఇప్పుడు హెరిడిటరీగా కూడా వచ్చే ఛాన్స్ ఏముండదు, లెఫ్ట్ వచ్చింది. లెఫ్ట్ నిన్న చేసాం. అంటే ఒకవైపు వస్తే ఇంకొక వైపు రావడానికి కూడా ఆస్కారం, ఛాన్సెస్ తక్కువ. ఈ అమ్మాయికి వచ్చింది ఫస్ట్ టైం 2 పక్కల వచ్చిన మనిషిని చూడడం. ఇది పోయింది, ఇక్కడ నుంచి వచ్చింది. బ్రెయిన్ ఎంఆర్ఐ నార్మల్గా ఉంది, కానీ నొప్పి వచ్చేది అనారం నుంచే చేసి పంపించాం. సో చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి కేసెస్. కానీ అందరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ట్రైజెమినల్ న్యూరాలజీకి భయపడాల్సిన అవసరమే లేదు.
కొన్ని రోజులు మందులు వాడండి, తగ్గకపోతే తప్పకుండా ఒక రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ట్రీట్మెంట్ ఉంది. అది సింపుల్ ఇంజెక్షన్ పద్ధతి, ఒక అరగంటలో అయిపోతుంది. అరగంటలో ప్రొసీజర్ అయిపోయినాక మీరు కనీవిని ఎరుగని రీతిలో పెయిన్ రిలీఫ్ వస్తుందన్న నమ్మకం క్రియేట్ చేసుకోండి. ఈ అవేర్నెస్ని స్ప్రెడ్ చేయండి. ష్యూర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రాణాంతకం అనుకున్నటువంటి ఒక వ్యాధికి కూడా సులభమైన పద్ధతిలోని ట్రీట్మెంట్ ఎలా అందిస్తున్నారనే వివరాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుజిత.